మైలార్దేవపల్లి ముతూట్ ఫైనాన్స్ లో చోరీకి ప్రయత్నించిన దొంగల ముఠా కోసం పోలీసులు భారీ ఆపరేషన్ మొదలుపెట్టారు. నిందితులు వాడిన వాహనాన్ని ఉప్పర్పల్లిలోని హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్ లో గుర్తించారు. నిందితులు కూడా అందులోనే ఉన్నారన్న అనుమానంతో భవనాన్ని పోలీసులు ముట్టడించారు. దాదాపు 300 మంది పోలీసులు భవనాన్ని చుట్టుముట్టారు. దీంతో ఆ ఏరియాల టెన్షన్ పరిస్థితి కనిపిస్తోంది. అపార్ట్మెంట్ల దాదాపు 450 ఫ్లాట్లున్నట్లు తెలుస్తోంది. మూడు 300 మంది పోలీసులతో పాటు దాదాపు 80 మంది ఆక్టోపస్ బలగాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే దొంగల కోసం సెర్చింగ్ మొదలుపెట్టినట్టు సమాచారం అందుతోంది. ఆక్టోపస్ బలగాల సహాయంతో గడప గడప చెక్ చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ సాండిలియా, క్రైమ్ డీసీపీ జానకి షర్మిల సెర్చ్ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు. మైలార్దేవపల్లి ముతూట్ ఫైనాన్స్ లో చోరీకి ప్రయత్నించిన దొంగల ముఠా కోసం పోలీసులు భారీ ఆపరేషన్ మొదలుపెట్టారు. నిందితులు వాడిన వాహనాన్ని ఉప్పర్పల్లిలోని హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్ లో గుర్తించారు. నిందితులు కూడా అందులోనే ఉన్నారన్న అనుమానంతో భవనాన్ని పోలీసులు ముట్టడించారు. దాదాపు 300 మంది పోలీసులు భవనాన్ని చుట్టుముట్టారు. దీంతో ఆ ఏరియాలో టెన్షన్ పరిస్థితి కనిపిస్తోంది. అపార్ట్మెంట్ లో దాదాపు 450 ఫ్లాట్లున్నట్లు తెలుస్తోంది. 300 మంది పోలీసులతో పాటు దాదాపు 80 మంది ఆక్టోపస్ బలగాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే దొంగల కోసం సెర్చింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆక్టోపస్ బలగాల సహాయంతో గడప గడప చెక్ చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ సాండిలియా, క్రైమ్ డీసీపీ జానకి షర్మిల సెర్చ్ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు. ఇక మరిన్ని విషయాలు సంపత్ అందిస్తారు. సంపత్, ఇంతమంది ఆక్టోపస్ బలగాలు వెళ్ళడాన్ని ఎలా చూడాలి సంపత్? లాస్ట్ టైం అంటే దీంట్లో 1-2 ఎలిమెంట్స్ ఉన్నాయి. దాంట్లో లాస్ట్ టైం ఎప్పుడు కూడా తెలంగాణ రేంజ్ లో కానీ లేదంటే ఇంటర్ స్టేట్లలో జరిగిన చోరీలు ఎక్కువగా బ్యాంకు రాబర్లు చేసిన దాంట్లో ఒకటి అంతర్రాష్ట్ర ముఠాకు సంబంధించిన సభ్యులు, 2 సినీ ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న వాళ్ళు కూడా గతంలో చోరీలు చేశారు. ఆ ఇన్సిడెంట్ కి వస్తే కరీంనగర్ జిల్లాలోని చొప్పదడులో జరిగినటువంటి బ్యాంకు రాబరీ, అట్లాగే ఇబ్రహీంపట్నంలో ఒక బ్యాంకు, గ్రామీణ వికాస్ బ్యాంక్, దాంట్లో బ్యాంకు రాబరీ అటెంప్ట్ చేసిన దాంట్లో అప్పట్లో సినీ ఉగ్రవాదులు అటెంప్ట్ చేశారు. ఆ విషయం తర్వాత ఎప్పుడైతే జానకిపురం ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆ విషయం బయటకు వచ్చింది. అది అట్లా ఉంచితే ఈ రీసెంట్ గా జరిగినటువంటి రామచంద్రపురం ఆర్సీపురం దగ్గర మైలార్దేవపల్లి ముతూట్ ఫైనాన్స్ లో చోరీకి ప్రయత్నించిన దొంగల ముఠా కోసం పోలీసులు భారీ ఆపరేషన్ మొదలుపెట్టారు. నిందితులు వాడిన వాహనాన్ని ఉప్పర్పల్లిలోని హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్ లో గుర్తించారు. నిందితులు కూడా అందులోనే ఉన్నారన్న అనుమానంతో భవనాన్ని పోలీసులు ముట్టడించారు. దాదాపు 300 మంది పోలీసులు భవనాన్ని చుట్టుముట్టారు. దీంతో ఆ ఏరియాలో టెన్షన్ పరిస్థితి కనిపిస్తోంది. అపార్ట్మెంట్ల దాదాపు 450 ఫ్లాట్లున్నట్లు తెలుస్తోంది. ఇదే ఇష్యూ మీద సంపత్ అందిస్తారు. సంపత్, మార్నింగ్ చూస్తే ముతూట్ ఫైనాన్స్ లో చోరీ, కట్ చేస్తే ఈవినింగ్ కి 300 మంది పోలీసులు అండ్ 100 మంది ఆక్టోపస్ బలగాలు, దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఇక్కడ ఒక 2-3 విషయాలు ఉన్నాయి. ఎందుకంటే పోలీసులతో మనం గ్రౌండ్ లెవెల్ లో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక 2-3 విషయాలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం జరిగినటువంటి ఇంటర్ స్టేట్ గ్యాంగులు ఎప్పుడైనా కానీ బ్యాంకుల్లో టార్గెట్ చేసే ముఠాలు, బ్యాంకుల్లో దోపిడీ చేసేవాళ్ళు. లాస్ట్ టైం తీసుకుంటే చొప్పదండి, కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో జరిగినటువంటి రాబరీ ఒకసారి తీసుకుంటే వాళ్ళు సినీ ఉగ్రవాదులకు సంబంధించిన
వాళ్ళని ఇబ్రహీంపట్నం అట్లాగే చొప్పదండలో జరిగినటువంటి 2 రాబరీస్ లో కూడా బ్యాంక్ రాబరీలో అట్లాగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ నడుస్తుందని టార్గెట్ చేసుకొని చేసిన దాంట్లో సిమి ఉగ్రవాదుల పాత్ర ఉందనేది అప్పుడు జానకిపురం ఎన్కౌంటర్ జరిగిన తర్వాత బయటపడ్డది. అది అట్లా ఉంచితే మరో వైపు ఇటు నగర శివారులో ఉన్నటువంటి రామచంద్రాపురం ముత్తూటు సేమ్ ముత్తూటు ఫైనాన్స్ దాంట్లో చోరీ చేసిన వాళ్ళంతా కూడా ఇంటర్ స్టేట్ గ్యాంగ్ సంబంధించిన వాళ్ళు అనేది ఫైండ్ అవుట్ అయింది. సో ఖచ్చితంగా వాళ్ళు ఒకటి ఈ రోజు జరిగిన దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ చేతిలో మారణాయుధాలు ఉన్నాయి. అట్లాగే వాళ్ళు స్పాట్ లో అక్కడ నుంచి తప్పించుకున్నారు. రూట్ మ్యాప్ కూడా మొత్తం తెలిసినట్టుగా వాళ్ళు బిహేవ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో 2 యాంగిల్స్ ఉంటాయనేది పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. ఒకటి ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అన్న ఉండాలి, లేదంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తోటి సంబంధం ఉన్న వ్యక్తులైనా ఉండాలనేది పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. దాని తర్వాత ఎప్పుడైతే ఈ మైలారదేవరపల్లిలో ఉన్నటువంటి ముత్తూట్ ఫైనాన్స్ దాంట్లో చోరీ జరిగిన వెంటనే 4 నుంచి 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రాజేంద్ర నగర్ పోలీసులు, నార్సింగ్ పోలీసులు సరౌండింగ్స్ లో ఉన్నటువంటి మొత్తం పోలీసుల్ని అలర్ట్ చేశారు. దీంతో వాళ్ళు బయటికి పోవడం కష్టమైంది. ఆ టైంలోనే వీళ్ళు ఈ హ్యాపీ హోమ్స్ ఏదైతే రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉప్పర్పల్లిలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం విజువల్ లో చూస్తున్నటువంటి ఉప్పర్పల్లిలోని ఈ హ్యాపీ హోమ్స్ లోనే వాళ్ళు దీంట్లో వాళ్ళు వెహికల్ ని పెట్టేసి అక్కడ నుంచి మళ్ళీ గాయమైపోవడం జరిగింది. అందులో 6 బ్లాకులు ఉన్నాయి, ABCDEF అంటే 6 బ్లాకులు ఉంటే దాంట్లో ABC బ్లాక్స్ వదిలేసి ఇప్పుడు DEF 3 బ్లాక్స్ లో పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు అందులో ఉంటారనేది పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. దాంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అపార్ట్మెంట్ వాసులు ఉన్నారో 450 వరకు ఇండ్లలో ఉన్న వాళ్ళని కూడా బయటికి రావాలనేది పోలీసులు సూచించారు. వాళ్ళందరూ బయటకు వస్తే వాళ్ళని పట్టుకోవడం ఈజీ ఉంటుందనేది పోలీసులు అంచనా వేశారు. కానీ దీన్ని బేస్ చేసుకొని మొత్తం అంటే లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు దాదాపు 280 మంది పోలీస్ ఫోర్స్ కమిషనర్ సందీప్ షాండీల నుంచి మొదలుకుంటే కింది స్థాయిలో ఉన్నటువంటి అందరూ సిబ్బంది మొత్తం కూడా అక్కడ రష్ చేశారు, మొత్తం సరౌండింగ్ చేశారు, అట్లాగే చెకింగ్స్ కూడా చేస్తా ఉన్నారు. సో ఒకవేళ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని పట్టుకోవడం ఈజీగా ఉంటుంది అనేది వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఎక్కువగా లా అండ్ ఆర్డర్ ఆపరేషన్స్ కంటే కూడా ఆక్టోపస్ ఆపరేషన్స్ కొంచెం చాకచక్యంగా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులకు ప్రమాదం జరగకుండా ఉండాలి. సేమ్ టైంలో నిందితులను పట్టుకోవడం కూడా ఒక టాస్క్ కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బంది జరగకుండా అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులకు కామన్ పబ్లిక్ కు అక్కడ ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి వాళ్ళను నివాసం ఉన్నటువంటి జనాలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఎట్లాంటి ప్రమాదం జరగకుండా అట్లాగే నిందితులను అట్ టైం సకాలంలో పట్టుకోవాలి కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ కోసం ఐజీ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఒక టీం ను కూడా అక్కడికి రప్పించడం జరిగింది. అండ్ దాంట్లో 80 మంది ఫోర్స్ ఉన్నారు. దీంట్లో మొత్తం ఆక్టోపస్ ఫోర్స్ 3 బ్లాక్స్ లో DEF 3 బ్లాక్స్ లో కూడా 3 బ్లాకుల్లో డివైడెడ్ గా 20 మంది టీమ్స్ చొప్పున వాళ్ళంతా కూడా స్ప్లిట్ అయిపోయి సర్చేజ్ చేస్తూ ఉన్నారు. చూడాలి అంటే కొంత అంటే ప్రికాషనరీగానే అంటే ముందస్తు జాగ్రత్తతో ఈ ఆపరేషన్ చేస్తున్నారని అయితే మనం ప్రాథమికంగా చెప్పొచ్చు. ఎందుకంటే రాబరీ చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరిపైన దాడులు చేసే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతో పాటుగా నిజంగానే వాళ్ళకి ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండి ఉంటాయి, అట్లాగే పాత క్రైమ్ ట్రాక్ రికార్డు కూడా ఉంటుంది కాబట్టి కొంత కరడుగట్టిన నేరగాలు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన తీరులో ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడరు కాబట్టి వాళ్ళను ఎక్కడా కూడా ఇబ్బంది జరగకుండా అక్కడ అపార్ట్మెంట్ వాసులకు ఇబ్బంది జరగకుండా ఈజీగా వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఒక టార్గెట్ తోటే సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎందుకంటే ఉదయం రాబరీ జరిగిన తర్వాత వాళ్ళు సీసీ ఫుటేజ్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇదే టవేరా వెహికల్ లో అక్కడ నుంచి వాళ్ళు పరారైపోయారు. తర్వాత ఈ బార్డర్ కు వచ్చేసిన తర్వాత ఉప్పర్పల్లి బార్డర్ దగ్గర వాళ్ళ లింక్ కట్ అయింది. ఆ తర్వాత పోలీసులు దాదాపు 2 నుంచి 3 గంటల పాటు సెర్చ్ చేసిన తర్వాత సెల్లార్ లో ఈ వెహికల్ ఫైండ్ అవుట్ అయింది. ఈ వెహికల్ ఫైండ్ అవుట్ అయిన వెంబడే లోకల్ గా ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్ని కూడా అపార్ట్మెంట్ల దగ్గర ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలు ఫైండ్ అవుట్ చేశారు. కానీ వాళ్ళు ఏ బ్లాక్ లోకి వెళ్ళింది అనేది కొంచెం ఇబ్బందిగా మారింది. ఎందుకంటే 6 బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి ఆ బ్లాక్ లో ఏ బ్లాక్ లోకి వాళ్ళు వెళ్ళారు అనేది దాంట్లో క్లారిటీ రావడం లేదు కాబట్టి మరో 2 గంటల పాటు ఒక కీన్ అండ్ క్లియర్ గా ఆక్టోపస్ వాళ్ళ స్టైల్లో కొంచెం రెస్క్యూ ఆపరేషన్ చేసే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. 2 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళను పట్టుకునే అవకాశం ఉంది. నిజంగానే వాళ్ళు లోపల ఉన్నారనేది అయితే పోలీసులు ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇది మొత్తం అపార్ట్మెంట్ వాసులు మొత్తం కూడా ఇప్పటికి ఖాళీ చేసి సగం వరకు బయటకు వచ్చారు కాబట్టి మిగతా ప్లేసుల్లో వాళ్ళన్నీ కూడా ఒక్కొక్క ఫ్లాట్ ను ఒక్కొక్క బ్లాక్ ను ఇంచు టు ఇంచు చూడాల్సి ఉంటది. అన్నిటినీ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఒకవేళ వాళ్ళు తిరగబడ్డా కానీ ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఏదైనా రివర్స్ గేర్ వేసి వాళ్ళు ఏదైనా అటాకింగ్ ప్రయత్నం చేసినా లేదంటే తప్పించుకునే
నేపథ్యంలో వాళ్ళు ఏదైనా అటాక్స్ కోసం వచ్చినా కానీ రెస్క్యూ ఆపరేషన్స్ ఉంటే ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో అడిషనల్ ఫోర్సెస్ తెప్పించారు. స్పెషల్లీ అపార్ట్మెంట్ బయట అట్లాగే ఈ సరౌండింగ్ ఏరియాలో లా అండ్ ఆర్డర్ పోలీస్ ను ఒక రౌండ్ అప్ చేశారు. లోపల మాత్రం రెస్క్యూ ఆపరేషన్ కోసం స్పెషల్ గా ఆక్టోపస్ టీమ్స్ ని రంగంలోకి దింపారు. అయితే మీరు అన్నట్టుగా రెగ్యులర్ ప్రాసెస్ లో జరిగేటువంటి దాంట్లో అయితే ఎక్కువగా బయట వెహికల్ చెకింగ్స్ కానీ లేదంటే చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం కానీ టోల్ గేట్స్ కానీ ఇట్లాంటి ఏరియాల్లో ఫైండ్ అవుట్ చేసినటువంటి అంటే మూవింగ్ ఏరియాలోనే ఎక్కువగా దొంగల్ని కానీ ఇలాంటి ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ ను పట్టుకుంటా ఉంటారు. మనం లాస్ట్ టైం జరిగినటువంటి దాంట్లో కూడా నిందితులను చేజ్ చేసి వాళ్ళ పైన కాల్పులు చేసినట్టు ఇన్సిడెంట్ ఉంది. కానీ ఇట్లా ఒక అపార్ట్మెంట్ లోకి చొరబడి నిందితులు లోపల ఉన్న టైంలో రెస్క్యూ ఆపరేషన్స్ చాలా తక్కువగా జరిగినాయి. కాబట్టి ఈ ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర అంటే ఒకవేళ వాళ్ళు హ్యాపీ హోమ్స్ లోనే నివాసం ఉండి కనుక ఒకవేళ ఒక ఫ్లాట్ ను కానీ ఒక రూమ్ ను కానీ ఏర్పరచుకొని అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులను బెదిరింపులకు గురి చేస్తూ లేదంటే అందులో ఇట్లా ఉండి వాళ్ళ దగ్గర ఏదైనా మందుగుండు సామాగ్రి కానీ హెవీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టమనే ఉద్దేశంతో పోలీసులు కొంచెం జాగ్రత్త వహిస్తూ ఆపరేషన్ చేస్తా ఉన్నారు. మరో 2 గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉందనేది అధికారులు చెప్తున్నారు. సందీప్ షాండిల్యా సైబరాబాద్ పోలీస్ కమిషనర్, అట్లాగే ఐజీ శ్రీనివాస్ రెడ్డి, అట్లాగే 4 డీసీపీలు శంషాబాద్ రేంజ్ డీసీపీ, క్రైమ్స్ డీసీపీ శ్రీనివాస్, అట్లాగే మరో డీసీపీ జానకి షర్మిల, దాంతో పాటుగా 22 మంది ఇన్స్పెక్టర్లు, అట్లాగే 280 మంది పోలీసు సిబ్బందితో భారీ ఎత్తున పోలీసు బలగాలైతే మోహరించే వాళ్ళను పట్టుకోవడంతో పాటుగా వాళ్ళ అక్కడ ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా అపార్ట్మెంట్ వాసులకు కూడా ఇబ్బంది జరగకుండా అట్లాగే సేమ్ టైంలో వాళ్ళు ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో ఉదయం చోరీ చేసి పారిపోయిన నిందితులను కూడా పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్ సంపత్. సెర్చింగ్ అనేది మార్నింగ్ నుంచి నడుస్తుంది. అన్ని పార్టీలు మా సైబరాబాద్లో మొత్తం అందరూ కూడా ఇన్స్పెక్టర్స్, ఎస్ఓటీస్ అందరూ కూడా సిపిఆర్ ఆధారం మొత్తం తిరుగుతుంటే మాకు సాయంకాలం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ వెహికల్ అబాండన్ చేశారని. సో దీంట్లో నుంచే ఆపరేషన్ జరిగిండొచ్చు అన్న కోణంలో మేము ఆ వెహికల్ పెట్టినటువంటి ప్రదేశంలో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి ఎవరైనా షెల్టర్ తీసుకున్నారా అని చెప్పి ఆ కోణంలో ఇక్కడ చర్చ చేస్తున్నాం. వాళ్ళు మాకు సీసీ ఫుటేజ్లో దొరికిన ప్రకారం 8 మంది అని మేము అనుకుంటున్నాం. అంటే 5 మంది లోపలికి వచ్చారు, 3 వెహికల్లో ఉండి వాళ్ళు పారిపోయేటప్పుడు పబ్లిక్ చూశారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. వేరే స్టేట్ వాళ్ళందరూ, ఇక్కడ వాళ్ళు కారు, వేరే స్టేట్ వాళ్ళు. అంటే వాళ్ళు మాట్లాడిన భాషను బట్టి వాళ్ళు మనుషులను బట్టి వాళ్ళ డ్రెస్ని బట్టి ఇది మేము మీడియాకి అందరికీ కూడా ఆల్రెడీ వీళ్ళ క్లియర్ ఫొటోస్ కూడా ఇచ్చాము. సో వాళ్ళని చూసి అంటే గుర్తుపడవచ్చు ఈజీగా ఎక్కడ వాళ్ళు ఎవరని. వాళ్ళకి సంబంధించి చూసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిగా. అదే మేము అనుకోవడం ఏంటంటే ఇక్కడ ఎవరైనా షెల్టర్ ఇచ్చిండొచ్చు అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడ కొంచెం ఫోకస్ కూడా తక్కువ ఉంది. దాదాపు 9 టవర్స్ ఉన్నాయి. ఎక్కువ అంటే కొంచెం ఎవరు ఏందనేది అకౌంటబుల్ లేదు కాబట్టి ఉండొచ్చు అని చెప్పి మన దగ్గర లేదు. చూస్తున్నారు అదే అంటే నేషనల్ క్రైమ్ రికార్డుకు మా సిపి ఆఫీస్ నుంచి వాళ్ళందరికీ నేషనల్ క్రైమ్ రికార్డుకు ఆల్ స్టేట్స్కు అది ఫొటోస్ అన్ని పంపిస్తున్నారు. వాళ్ళు ఇంతకుముందు క్రైమ్లో ఎక్కడైనా ఉంటే వాళ్ళ ఫొటోస్ కలెక్ట్ చేసుకుని దీంతో మేము కంపారిజన్ చేసి దాన్ని పట్టుకుంటాం. స్పాట్ నుంచి రవికిరణ్ మరిన్ని వివరాలు చెప్తారు. రవికిరణ్, ప్రస్తుతం సిట్యుయేషన్ ఏంటి అపార్ట్మెంట్ దగ్గర? రాధిక, ఉప్పర్పల్లి హ్యాపీ హోమ్ దగ్గర ప్రస్తుతం అయితే ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. ఒక టెన్షన్ వాతావరణం కూడా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే సుమారుగా 3 గంటల నుంచి ఉప్పర్పల్లి హ్యాపీ హోమ్లో కొనసాగుతుంది. ఒక టెన్షన్ వాతావరణం కొలుస్తుంది. ఎందుకంటే సుమారుగా ఇందులోకి పోలీసులు 4 గంటల క్రితం ఇందులోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత సుమారుగా సైబరాబాద్ పోలీసు అందరూ కూడా 300 మంది సిబ్బందితోటి పోలీసు అందరూ ఇందులో ఎంటర్ అయిన తర్వాత మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు ఇందులో ఎవరైతే ఈరోజు ఉదయము మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ముత్తూట్ ఫైనాన్స్లో దుండగులు చోరీకి యత్నించారు. చోరీకి యత్నించిన తర్వాత అక్కడ ఎవరైతే ముత్తూట్ సిబ్బంది అలారం
బటన్ నొక్కడంతో ఎమ్మటి దొరికిపోతున్న ఉద్దేశంతో దుండగులు వెంటనే తమ వద్ద ఉన్న ట్రావెలర్ కార్ని తీసుకొని పారిపోయే ప్రయత్నం చేశారు. పారిపోయే క్రమంలో వాళ్ళు ఎటు పోవాలనో అర్థం కాక పోలీసులను కొన్ని రూట్లు కన్ఫ్యూజ్ చేసిన తర్వాత చివరికి హ్యాపీ హోమ్లోని కాలనీలోని ఇందులో ఒక అపార్ట్మెంట్ కింద వచ్చి ఆ ట్రావెలర్ వెహికల్ని పార్క్ చేశారు. పార్క్ చేసిన తర్వాత దానికి ఉన్న నెంబర్ని తొలగించారు. ఏ స్టేట్దో అడ్రస్ దొరకకుండా నెంబర్ని తొలగించారు. నెంబర్ని తొలగించిన తర్వాత పోలీసులకు కొద్ది సమాచారం రావడంతో వెంటనే సుమారు 300 మంది సిబ్బందితోటి హ్యాపీ హోమ్ని మొత్తం చుట్టుముట్టారు. మొత్తం ఈ కాలనీని మొత్తం తమ ఆధీనం మొత్తం తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. కంట్రోల్ తీసుకున్న తర్వాత దుండగులు ఉదయం ఎవరైతే ముత్తూట్ ఫైనాన్స్లో చోరీకి ప్రయత్నించారో వాళ్ళ దగ్గర సుమారు 8 మంది ఉన్నట్టుగా గుర్తించారు. దాంతో పాటుగా తుపాకులు వెపన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయన్నట్టు కూడా గుర్తించారు పోలీసులు. ఆ సీసీ కెమెరాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దుండగులు ఉపయోగించిన తుపాకులు కావచ్చు, తర్వాత వాళ్ళ దగ్గర వెపన్స్ కావచ్చు, వాళ్ళందరూ ఒకవేళ కారు పార్కింగ్ ఇక్కడ చేశారు కాబట్టి ఒకవేళ వాళ్ళు ఈ కాలనీలోనే హ్యాపీ హోమ్లోనే ఉన్నారా లేదా కారు ఇక్కడ పెట్టి వెళ్ళిపోయారనేది మాత్రం కొద్దిగా సస్పెన్స్ కొనసాగుతుంది. కానీ పోలీసులకు కొద్దిగా పక్క సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ ఆపరేషన్ నిర్వహించాలనే ఒక ఖచ్చితంగా అవకాశం వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ షాండేల స్పాట్ చేరుకున్నారు. వెంటనే ఆక్టోపస్ టీంని అలర్ట్ చేశారు. ఆక్టోపస్ టీము సుమారుగా 100 మంది ఇక్కడికి చేరుకున్నారు. గంట క్రితమే చేరుకొని ఆపరేషన్ మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే ఆక్టోపస్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యి 1 అవర్ అవుతుంది. ప్రస్తుతం అయితే ఇంకా కొనసాగుతుంది. దాంతోపాటుగా మనం చూసుకోవచ్చు పోలీసులు కూడా మొత్తం వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు. ఎవరిని కూడా బయట నుంచి లోపలికి కానీ లోపల నుంచి బయటకు రానివ్వడం లేదు. మొత్తానికి ఆక్టోపస్ టీం ఎంటర్ అయింది. ఆక్టోపస్ టీము సాంకేతిక పరికరాలను ఉపయోగించుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీ ఆయుధాలను కూడా తీసుకొని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకొని కూడా ప్రస్తుతం ఇంటి ఎందుకంటే సుమారుగా ఇందులో 400 నుంచి 500 వరకు అపార్ట్మెంట్లు ఉన్నాయి. సుమారుగా ఒక 2000 వరకు కూడా వాళ్ళు కాలనీవాసులు ఉండే అవకాశం కనిపిస్తుంది. సో కాబట్టి ఎవ్వరికి ఎలాంటి ఎందుకంటే ఒకవేళ నిజంగా దుండగులు ఇందులో ఉంటే కనుక వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు సర్చింగ్ చేసే టైంలో వాళ్ళు కనుక తిరిగి ఫైరింగ్ చేస్తే అప్పుడు ఆక్టోపస్ టీము తిరిగి ఫైరింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎదురుకాల్పులో ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎలాంటి హాని జరగకుండా ఎవరైతే ఇందులో ఉంటారో వాళ్ళందరినీ కూడా బయటికి రానియకుండా లోపలలోనే ఉంచి జాగ్రత్తగా పోలీసులు వాళ్ళందరినీ కూడా వాళ్ళ క్షేమాలు అంటే ఎవరికి ఎలాంటి ప్రాణాలు పోకుండా వాళ్ళ తగిన జాగ్రత్తలు పోలీసులు తీసుకుంటున్నారు. తర్వాత ఇలాంటి ఆపరేషన్లో ఆక్టోపస్ టీము ఆరితేరిన టీములు వాళ్ళు ప్రత్యేక సపరేట్ ట్రైనింగ్ ద్వారా ఇలాంటి ఎలా ఎదుర్కోవాలనే విషయంలో వాళ్ళు ఆరితేరిపోయారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవ్వరికి కాలనీలో ఉన్న ఎవరికి కూడా ఎలాంటి హాని జరగకుండా ప్రస్తుతానికైతే ఒక టెన్షన్ వాతావరణంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. దాంతోపాటుగా మనం గతంలో కూడా చూసుకోవచ్చు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అంటే ఏదైతే నగర శివార్లో ఇబ్రాపట్నం కానీ కొన్ని మేడ్చల్ కానీ తర్వాత గట్కేసర్ లాంటి కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులలో కూడా గతంలో కొందరు ఇతర రాష్ట్రాల బీహార్ గ్యాంగ్తో పాటుగా తర్వాత కొందరు సెమీ ఉగ్రవాదులు కూడా బ్యాంకు దోపిడీలకు పాల్పడి ఆ డబ్బుని టెర్రరిస్టులకు పంపినట్టు కూడా అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ తెలిచారు. ఒకవేళ నిజంగా వీళ్ళు దుండగులు అయి ఉండొచ్చినా లేకపోతే టెర్రరిస్టులు అయి ఉండొచ్చు అనేది కూడా ఇప్పటివరకు పోలీసులకు ఒక క్లారిటీ అయితే రాలేదు. మొత్తానికైతే పోలీసులకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. దుండగులు ఇందులోనే ఉన్నట్టుగా వాళ్ళకు ఉన్న ఇన్ఫర్మేషన్ తోటే పక్క ప్లాన్గా 100 మందిని ఆక్టోపస్ టీముని రంగంలో దిప్పి ప్రస్తుతం అయితే ఆపరేషన్ కొనసాగుతున్నారు. మొత్తానికైతే ఈ ఆపరేషన్ అయితే ఇంకొక 2-3 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మనం విజువల్స్తో స్పష్టంగా చూసుకోవచ్చు ఒక కర్ఫ్యూ వాతావరణం ఉందని చెప్పాలి ఈ కాలనీలో. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లోకి మనం రోజు చూస్తుంటాం జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు అక్కడ ఎంటర్ అయితే కనుక అక్కడ ఆర్మీ వాళ్ళు ఏ విధంగా అయితే చుట్టుపక్కల ప్రాంతాలంతటిని తమ ఆధీనం తీసుకొని ఏ విధంగా అయితే మొత్తం యుద్ధం టైప్లో వాతావరణం ఉంటుందో మొత్తం వాళ్ళని ఐరన్ మొత్తం చుట్టుముట్టడం తర్వాత కంట్రోల్ చేసుకొని అక్కడ స్థానికులకు ఎలాంటి వాళ్ళకి జరగకుండా కాపాడడం తర్వాత వీళ్ళు ఇది టెక్నికల్గా 3 అంచెల భద్రత స్థాయిలో టెక్నికల్గా వాళ్ళని అటాక్ చేయడం వాళ్ళని చంపడం లాంటి సంఘటనలు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే జమ్మూ కాశ్మీర్లో రోజు చూస్తున్న ఘటనలు ఎలా అయితే మనకు యుద్ధ వాతావరణం టెర్రరిస్ట్ని ఎదుర్కొన్నప్పుడు తలపిస్తుందో ప్రస్తుతం అయితే హ్యాపీ హోమ్లో కూడా ప్రస్తుతానికి అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ ఉన్న స్ట్రీట్ లైట్లను కూడా బంద్ చేయడం జరిగింది. తర్వాత అపార్ట్మెంట్ వాసం కూడా ఎవరు బయటికి రావద్దని కూడా సూచించారు. తర్వాత పోలీసులు గేటు దగ్గర ఉండి కూడా చాలామంది ఈ విషయం తెలుసుకున్న తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడ ఆపరేషన్ జరుగుతుందనే విషయం తెలుసుకున్న తర్వాత స్థానికులు కూడా పెద్ద ఎత్తున స్పాటు చేరుకొని ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో కాల్పులు జరుగుతున్నాయో లోపల ఏం జరుగుతుంది ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చనేది కూడా తెలియక అందరూ ఒక ఆందోళనకు గురవుతున్నారు. పెద్ద ఎత్తున జనాలు కూడా ఇక్కడ చేరుకొని కూడా ఇక్కడ ఆసక్తిగా చూసే అవకాశం అనిపిస్తుంది. దాంతో పోలీసులు కూడా ఎవరిని కూడా బయట నుంచి లోపలికి పంపేయకుండా భారీ గేట్లు వేసి ఇక్కడనే పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును పెట్టారు.
తర్వాత లోపల నుంచి ఎవరైనా అర్జెంట్ బయటికి వెళ్ళాలంటే కనుక వాళ్ళని క్షుణ్ణంగా తనిఖీలు చేసి కనుక పంపిస్తున్నారు. మొత్తానికైతే ఆక్టోపస్ ఇంత పెద్ద ఎత్తున అంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ ఒక దుండగులు కానీ ఒక ఇల్లీగల్ యాక్టివిటీ టెర్రరిస్ట్ లాంటిది సంఘటనలు ఎదుర్కోవడంలో ఇప్పటి వరకు చరిత్రలోనే ఇదొక మెయిన్ సంఘటన కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఒకటి చిత్తూరు లాంటి జిల్లాలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఒకటి ఆక్టోపస్ ఒక చిన్న ఆపరేషన్ పాల్గొన్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణంలో ఇంత పెద్ద ఎత్తున ఆపరేషన్ టీము పాల్గొనడం మొదట బహుశా ఇదే కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ జనాల కాలనీ వాసులు కూడా భారీ పెద్ద ఎత్తున ఇక్కడికి చూసానికి వచ్చారు. అందరూ ఏం జరుగుతుందో ఇక్కడ దుండగులు బ్యాంకు చోరికి పాల్పడ్డారు. తర్వాత వాళ్ళని ఇక్కడ ఉన్నట్టుగా తెలిసింది. దాని ద్వారా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా పోలీసులు ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతానికి అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు పోలీసులు ఎవ్వరిని కూడా లోపలికి పంపించడం లేదు. తర్వాత ఆపరేషన్ ఎందుకంటే ఇదంతా చాలా పెద్ద ఉంది. ఎందుకంటే సుమారుగా ఒక 400-500 అపార్ట్మెంట్లు ఉన్నాయి. తర్వాత ఇదంతా కూడా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు ఇతర రాష్ట్రాలకు సంబంధించి బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఉంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. వాళ్ళకు ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళకు ఇందులో ఉండే వాళ్ళతోటే సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్కి వచ్చి వాళ్ళు ఆపరేషన్ ఇక వెహికల్ పార్కింగ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి ఇక్కడ ఎవరు సపోర్ట్ లేకుండా కనుక వెహికల్ ఇంత లోపల మనం ఇంతకుముందు చూడవచ్చు ఒక సెల్లర్లో ఉంది లోపల, అంత లోపల పెట్టాల్సిన అవసరం కూడా దుండగులకు ఉండదు. కాబట్టి వీళ్ళ దుండగులకు ఎవరో ఒకరు ఇక్కడ సపోర్ట్ ఇచ్చి ఉండాలి, లేదా దుండగులు ఇక్కడే కొద్ది రోజులు ఉండి ఏదైతే ఈరోజు ఉదయం మైలార్దేపల్లిలో ముత్తూట్ ఫైనాన్స్ చోరీ అయితే జరిగిందో అక్కడ రెక్కి కొద్ది రోజుల నుంచి ఈ మొత్తానికైతే దుండగులు ముత్తూట్ ఫైనాన్స్ని గత కొద్ది రోజుల నుంచి రెక్కి నిర్వహించారు. ఏ టైం చేసుకోవాలి, ఎంతమంది అక్కడ ఉంటారు, ఏ టైం కటాక్ చేసుకోవాలని మొత్తం రెక్కి నిర్వహించారు. ఎందుకంటే ఇలాంటి ముత్తూట్ ఫైనాన్స్ ఘటనలో కూడా మనం పటాన్చేరు పరిధిలో కూడా కావచ్చు, అక్కడ కూడా చాలా వరకు జరిగిన సంఘటన కూడా చూసుకోవచ్చు. ఇటీవల జరిగిన సంఘటన కూడా ముత్తూట్ ఫైనాన్స్లో అక్కడ ముందస్తు రెక్కి నిర్వహించిన తర్వాత భారీగా వాళ్ళు స్కెచ్ చేసి తర్వాత అక్కడ 42 కిలోలు బంగారం దోచుకెళ్ళడం జరిగింది. తర్వాత నిందితులను పోలీసులు పట్టుకున్నారు. అంటే మొత్తానికి ఈ దుండగులు గత 1 మంత్ నుంచే అంటే 2 months 1 month నుంచే వీళ్ళు పక్కా ప్లాన్ చేశారు. వీళ్ళ దుండగులు కూడా 7 నుంచి 8 మందిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళ దగ్గర ఏవైతే వెపన్స్ ఉపయోగించారో వెపన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒకవేళ ఉంటే కనుక కేర్గా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఏమాత్రం చిన్న మిస్టేక్ జరిగితే కనుక ఫైరింగ్ అయ్యే అవకాశం ఉంది. ఫైరింగ్ అయితే కనుక ఎందుకంటే దుండగులు కూడా 8 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ మనిషి దగ్గర ఒక కొత్త పాకు ఉన్నా కానీ వాళ్ళు కూడా భారీ ఎత్తున పోలీసులపైకి వాళ్ళు కూడా ఫైరింగ్ చేసే అవకాశం ఉంది. దీంతో ఆ దాటిని వాళ్ళ దుండగులు జరిపే ఫైరింగ్ ఎదుర్కోవాలంటే కనుక ఆరితేరిన ఆక్టోపస్ టీం నుంచి సాధ్యమవుతుంది. కనుక వాళ్ళు ఆక్టోపస్ టీంని రంగంలోకి దింపి వాళ్ళతోటి స్పెషల్గా ఆపరేషన్ చేశారు. మొదటి రాష్ట్రంలో అయితే ఇంత పెద్ద ఎత్తున ఆక్టోపస్ టీమ్ తోటి ఒక ఆపరేషన్ చేయించడం మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అసలు ఎలా ఉందంటే ఒక కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. దాంతోపాటు ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే సెకండ్ మినిట్కి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. పోలీసులు కూడా కొంత ఆతృతగానే టెన్షన్లోనే ఉన్నారు. ఎందుకంటే తర్వాత పోలీసు ఉన్నతాధికారులు కూడా జాయింట్ మన సిపి సందీప్ షాండిల్తో పాటుగా ఎవరైతే క్రైమ్ డీసీపీ జానకి శర్మ, తర్వాత పోలీసు సైబరాబాద్ ఉన్నతాధికారులు కూడా అందరూ కూడా స్పాట్ చేరుకున్నారు. మొత్తం సైబరాబాద్ కమిషనరేట్ పోలీస్ సిబ్బంది ఇప్పుడు ఈ హ్యాపీ హోమ్లో ఇక్కడ చుట్టూరుగా బందోబస్తులో ఉన్నట్టుగా తెలుస్తుంది. సుమారుగా స్టార్టింగ్లో 300 మంది ఎంటర్ అయ్యారు. ఆ 300 కాస్త సిపి ఆదేశాల మేరకు మరీ 200-300 మంది ఇక్కడికి వచ్చారు. మొత్తం ఓవరాల్గా 500-600 మంది ఇక్కడ పోలీస్ సిబ్బందితోటి ప్రస్తుతం అయితే చుట్టూరుగా హ్యాపీ హోమ్ను చుట్టుముట్టారు. హ్యాపీ హోమ్ చుట్టుముట్టిన తర్వాత ఆపరేషన్ ఆక్టోపస్ ఆధారంలో ఆపరేషన్ కొనసాగుతుంది. చూడాలి ఇంకొక 2-3 గంటలు అయితే తప్పితే ఒక 2-3 గంటలు గడిస్తే ఆపరేషన్ అయిపోయే అవకాశం ఉంది. కానీ 2-3 గంటల వరకు ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఆపరేషన్లో ఒకవేళ దుండగులు ఉన్నారా లేరు అనేది కూడా మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాధిక రైట్. అయితే ఒకవేళ అక్కడే ఉండి వాళ్ళు రెక్కి నిర్వహించుంటే కనుక అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకో లేదంటే అపార్ట్మెంట్కి ఎవరో ఒక ప్రెసిడెంట్ ఎవరన్నా చూసాము ఇలాంటి ఏమైనా క్లూస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇంతకుముందు సంపత్ మాట్లాడుతూ కేవలం DEF బ్లాక్స్లో మాత్రమే సెర్చింగ్ జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా రవికిరణ్? రాధిక, ఎందుకంటే చాలా వరకు ఈ అపార్ట్మెంట్లో ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళకన్నా ఎక్కువ శాతం వరకు బయట రాష్ట్రాల వాళ్ళే ఎక్కువ నివాసం ఉంటున్నారు. సో ఎందుకంటే ఒకవేళ నిజంగా ఆ దుండగులు ఎవరైతే రెక్కీ నిర్వహించి ముత్తూట్ ఫైనాన్స్ని ఒక 1 month నుంచే రెక్కీ నిర్వహించడం తెలుస్తుంది. ఎందుకంటే రెక్కీ లేకుంటే ఏ దుండగుడు కూడా ఒక దాన్ని స్కెచ్ చేసి చోరీ యత్నించడం అది అసాధ్యం. కాబట్టి ఏ దర్యాప్తులు కావచ్చు, ఏ కేసులు చూసుకోవచ్చు, ఖచ్చితంగా ఒక దుండగుడు స్కెచ్ చేసిన తర్వాత రెక్కీ నిర్వహించిన తర్వాతనే ఒక చోరీకి యత్నిస్తాడు. దానిలో భాగంగా ఈ దుండగుడు ఈరోజు ఆ ముత్తూట్ ఫైనాన్స్ ఎంచుకున్నారు.
చేశారు. దాని తర్వాత దుండగులు పారిపోవడం అంటే వాళ్ళ చేతిలో ట్రావెలర్ కారు ఉన్నా కానీ సిటీ వదిలిపెట్టి పారిపోకుండా, లేకపోతే ఎక్కడనో వెహికల్ వదిలిపెట్టి కానీ లేకపోతే ఎక్కడనో పారిపోకుండా ఉప్పరపల్లిలోని హ్యాపీ హోమ్లోనే ఇక్కడికి రావడం, తర్వాత లోపల ఉన్న అపార్ట్మెంట్ కింద సెల్లార్లో దాన్ని వెహికల్ని పార్క్ చేయడం, దానికి నెంబర్ తీసేయడం, ఇంత ప్లాన్గా జరిగిందంటే ఖచ్చితంగా ఇక్కడ ఒకరు సపోర్ట్ ఖచ్చితంగా దుండగులకు ఉంటుంది. ఆ దుండగుల ఎవరికి సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ తోటి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారా చేయలేదనేది అది ఇన్వెస్టిగేషన్ తేలాల్సిన అవసరం ఉంది. కానీ దుండగులు ఎవరైతే 8 మంది దాకా పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ వాళ్ళతోటి ఖచ్చితంగా సంబంధాలు ఉంటాయి అని పోలీసులు ఖచ్చితంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలోనే ప్రస్తుతం పోలీసులకు కొద్దిగా వచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. రాధిక. రైట్ రవి.